తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాస్ హీరోగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ప్రజాసేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. జనసేన పార్టీ స్థాపించి ప్రజల కష్టాలు తెలుసుకుని వారి గురించి పోరాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మీద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పిచ్చి అభిమానం ఉంది. అతన్ని దేవుడుగా ఆరాధించే వాళ్ళు బోలెడు మంది కనిపిస్తారు. ఆ అభిమానుల విషయం పక్కన పెడితే కళ్యాణ్ నిజంగానే దేవుడు అనిపించుకున్నాడు. సహాయం చేసిన వాడే దేవుడు అనే పాయింట్ తీసుకుంటే మనమందరం కూడా దేవుళ్ళమే. అదే కోవలో కళ్యాణ్ కూడా దేవుడే. మరి నిర్మాతగా గణేష్కి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ తీన్మార్తో భారీ ఫ్లాప్ను అందుకుంటే వెంటనే గబ్బర్ సింగ్ లాంటి మాస్ సినిమాని అందించాడు. అలాంటి పవన్ కళ్యాణ్కి ప్రొడ్యూసర్ల కొరత ఎప్పటికీ ఉండదు. అలాగే ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా, ఏ రేంజ్ నాయకుడికి బినామీ అయినా సరే గణేష్ని పవన్ ఎంకరేజ్ చేయకపోయి ఉంటే ఆయన జీవితం ఇంకోలా ఉండేది. శృతి హాసన్ కూడా కళ్యాణ్ ఒక రకంగా గాడ్ లాంటి వాడే. సక్సెస్లో భాగం తీసుకోవడానికి ప్రతివాడు ముందుకొస్తాడు. కానీ ఫ్లాప్ అయిందంటే మాత్రం ఆ సినిమాలో నటించిన హీరోయిన్ పైనే ఐరన్ లెగ్ బ్రాండ్ వేసేయడం సినిమా వాళ్ళకే కాదు, మన మీడియాకు కూడా బాగా అలవాటు. అలాంటి టైంలో పిలిచి గబ్బర్ సింగ్ ఛాన్స్ ఇచ్చాడు కళ్యాణ్. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంతో శృతి హాసన్ చరిత్ర మారిపోయింది. లైఫ్ టర్న్గా ఇప్పటికీ శృతి గబ్బర్ సింగ్ పేరే చెప్తుంది కూడా. సందర్భం వచ్చినప్పుడు ప్రతిసారి పవన్ని ప్రశంసిస్తూ ఉంటుంది ఆమె. నితిన్కి కూడా పవన్ కళ్యాణ్ దేవుడని ప్రత్యేకంగా చెప్పాలా? తాజాగా పవన్ కళ్యాణ్పై రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ చిత్ర ప్రమోషనల్ వేడుకలో పాల్గొని పోసాని ఆడియన్స్ పవర్ స్టార్ అని నినాదాలు చేస్తుంటే, హలో, మీరు పవర్ స్టార్ అని అరుస్తున్నారు, కానీ ఆ పవర్ స్టార్కి పవర్ ఇచ్చింది నేనే. పవన్ కళ్యాణ్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో గోకులంలో సీత చిత్ర హిట్ రచన అందించింది నేనే. ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందని, ఆ తర్వాత మీరు పవర్ స్టార్ అవుతారని అప్పుడే చెప్పా. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అయినప్పటికీ అది అంతగా సక్సెస్ కాలేదు. దాంతో పవన్ నిరాశలో ఉన్న సమయంలో గోకులంలో సీత చిత్రం హిట్ అయింది. ఆ తర్వాత తమ్ముడు, ఖుషి, జల్సా లాంటి సూపర్ హిట్ అందుకుని పవన్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏది ఏమైనా నేను రచనా సహకారం అందించాను కాబట్టే పెద్ద హిట్ అయింది, అందుకే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయ్యాడు అని సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు పోసాని కృష్ణమురళి.